అందరికీ నమస్కారం. విఆర్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. రామకృష్ణారెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కామ్రేడ్ రామకృష్ణారెడ్డి సిపిఎం రూరల్స్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రతిభకు ముందు అదేవిధంగా రైతుల సంఘం జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసినారు. అనేక సంవత్సరాలు కూడా సుదీర్ఘకాలం కూడా విప్లవోద్యమాలు కూడా ఆయన కొనసాగడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక అమ్మాని యూనియన్లో కీలకంగా ఉంటూ అదేవిధంగా ఆ అమ్మాలి ఆఫీసులో ఒక మేస్త్రిగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి అమ్మాలి కార్మికులందరినీ కూడా సమీకరించడం అనేది జరిగింది. టౌన్లో అనంతపురం టౌన్లో కానీ లేకపోతే జిల్లా వ్యాప్తంగా కూడా కార్మిక వర్గాన్ని యూనియన్లు పెట్టడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి గారు. అదేవిధంగా అనంతపురం టౌన్లో దాదాపు కంటే 42 కాలనీలు పేదలకు సంబంధించినటువంటి నివాసాలు ఇవ్వాలని చెప్పి మొత్తం ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వేలాది మంది కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించినటువంటి పరిస్థితి కూడా రామకృష్ణారెడ్డికి చెందుతుంది. ఎందుకంటే ఆయన మరణించేది కూడా ఏదైతే మిస్సమ్మ గారికి సంబంధించినటువంటి ఇష్యూ మీద పోరాటం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి గుర్రారెడ్డి కానీ లేకపోతే ఆ ఆస్తులు కబ్జా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కూడా రామకృష్ణారెడ్డి అనేది మీకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే సుదీర్ఘకాలం విప్లవంలో పనిచేసినారు. అదేవిధంగా సోత్రి భూములు పెరుగుట ప్రాంతంలో కూడా సోత్రి భూములు 100 ఎకరాల భూములు కూడా పంచడంలో కూడా ఈయన కీలకంగా ఉన్నాడు రైతులకు సంబంధించి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే రైతు కూలీలకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరించినారు రామకృష్ణారెడ్డి గారు. ఇంకా అదేవిధంగా పరిటాలకు సంబంధించినటువంటి ఏదైతే పెనుకొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఒక భయోత్పాదన లేకపోతే కూడా లేకపోతే ఆ సాయుధ గుండాలు చేస్తున్నటువంటి రాజ్యాంగాలకు వ్యతిరేకంగా కూడా గట్టిగా మాట్లాడడంలో కానీ లేకపోతే ఆందోళన చేపట్టడంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జిల్లాలో రామకృష్ణారెడ్డి అనేది చెప్పుకుంటున్నాం. మన పార్టీలో కూడా కీలకంగా ఉన్నటువంటి ఏదైనా బహిరంగంగా కూడా అనేకమైనటువంటి కార్యకర్తలు పట్టుకోకపోవడం కానీ లేకపోతే పోలీసులు పట్టుకెళ్ళినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో కూడా గట్టిగా ఎస్ఐని కానీ పోలీసుల్ని కానీ సిఐని కానీ గట్టిగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో లేకపోకుండా పిలిపించిన పరిస్థితులు అనేక సందర్భాల్లో కూడా చేయడం అనేది జరిగింది. ఈ విధంగా రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆందోళన కార్యక్రమం కానీ లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడడం కానీ ఒక అనర్గళంగా మాట్లాడే వ్యక్తి మన రామకృష్ణారెడ్డి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఏదైతే 2013 సంవత్సరం జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరం రోజున హత్య గావించడం జరిగింది. ఆ హత్య కూడా ఏదైతే మిస్సమ్మ గారికి సంబంధించినటువంటి విషయాల మీద మాట్లాడడం కానీ మిస్సమ్మ గారికి సంబంధించినటువంటి భూములు కబ్జా చేయాలనుకునే కూడా అక్కడ ఉన్నటువంటి గుర్రారెడ్డి చేయాలనుకుని ప్రయత్నం చేసినప్పుడు వాటి వ్యతిరేకంగా మాట్లాడినాడు. ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేస్తుంది. కాబట్టి దాదాపు 100 కోట్లాది రూపాయలకు నష్టం జరిగిందని చెప్పి ఆ విధమైనటువంటి హత్య చేయించడం అనేది కూడా మనం చూసినాం. కాబట్టి ఈ విధమైనటువంటిది హత్య రాజకీయాలు కానీ లేకపోతే ఒక రకమైనటువంటి దాడులు చేయడం కానీ విప్లవోద్యమానికి కొత్త కాదు. కానీ ఇటువంటివన్నీ కూడా ప్రతిఘటించే పరిస్థితి కూడా ఉంది. లేకపోతే ఒక రకమైనటువంటి ఎదుర్కొనే చరిత్ర కూడా ఎంఎస్ పార్టీలు కూడా లేకపోతే విప్లవ పార్టీలు కూడా ఉన్నదనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇక అతనే కాకుండా కుమారుడు కూడా 2017 సంవత్సరం కూడా కొంతమంది జిల్లాగా సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో అటువంటి వ్యక్తుల చేత హత్య గావించడం అనేది జరిగింది. కాబట్టి వారి కుటుంబం ఒక రకమైనటువంటి విప్లవోద్యమంలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర అనేది రామకృష్ణారెడ్డి కుటుంబానికి దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న కానీ లేకపోతే వాళ్ళ కుమారుడు కూడా ఇద్దరు కూడా విప్లవోద్యమంలో పనిచేస్తూనే మరణించడం జరిగింది. ఎందుకంటే విప్లవోద్యమంలో తాత్కాలికంగా పనిచేయడం లేదు. ఒకవారి ఉద్యమంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ వరకు కూడా ఉండి మరణించడం అనేది చాలా గొప్పది. ఎందుకంటే హిమాలయ పర్వతాల కంటే ఉన్నతమైనటువంటి ఆ విధంగా భర్త చనిపోతే భార్య కూడా స్థితిలో అంటివేసి చంపించే పరిస్థితి కూడా ఉండేది. కాబట్టి ప్రతిదీ కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించిన హక్కులు కానీ మహిళలకు సంబంధించినటువంటి సమానత్వ హక్కులు కానీ ఏ ఒక్కటి కూడా మనుధర్మ శాస్త్రం అంగీకరించే పరిస్థితి లేదు. అటువంటి ఆటవికమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని కొంచెం తీసుకురావాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి ఒత్తాసు ఏదైతే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా పలకడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ప్రతిపక్షంలో నిలదీయడానికి మాత్రమే వచ్చిందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ముందు అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్యలు కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా చూస్తున్నాం. అనేక మంది మహిళల మీద
ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత కనీసమైనటువంటి సుగాలి ప్రీతి మీద కూడా సంబంధించినటువంటి కేసు ఏమైపోయి ఉందని కూడా మాట్లాడలేదు పరిస్థితి కూడా చూస్తున్నాం. కాబట్టి ఇవి ఒకటే కాకుండా అనేకమైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో అనేక రోజులు జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని అరికట్టడంలో చట్టాలు కానీ ఇంకోటి కానీ ఎక్కడ కూడా లేవు. చట్టాలు తీసుకొచ్చినామని చెప్తాను, ఏదైతే ఫోక్స్ యాక్ట్ తీసుకెళ్ళి చెప్తాను, లేకపోతే నిర్భయ యాక్ట్ తీసుకెళ్ళినామని చెప్తాను. కానీ ఈ చట్టాలు ఎక్కడ కూడా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఎక్కడ కూడా అడ్డుకునే పరిస్థితి లేవు. ఎందుకు ఈ విధమైనటువంటి సమస్య దాపరించింది మన భారతదేశంలో? కానీ వీటినన్నిటినీ కూడా ఏదైతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఈ రియల్ సంబంధించినటువంటి నెట్ సంబంధించిన ఏదైనాయో విస్తృతమైనటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఫేస్బుక్ లో కానీ లేకపోతే ఈ వాట్సాప్ సంబంధించినటువంటి ఛానల్ కూడా అనేకమైనటువంటి స్త్రీలకు సంబంధించిన అర్థనగ్నం కానీ లేకపోతే సెక్షువల్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీడియోలు రావడం అనేది జరుగుతుంది. వీటిని అరికట్టుకోకుండా వీటిపై చర్య తీసుకోకపోకుండా మేము చట్టాలు తెచ్చినామంటే ఎక్కడ చట్టాల వలన ఆగవు. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన కొంత స్మార్ట్ ఫోన్లు అన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఫోన్లలోనే మొత్తం సంబంధించినటువంటి స్త్రీలకు సంబంధించిన అర్థనగ్న ఫోటోలు కానీ అర్థనగ్నటువంటి వీడియోలు కానీ అనేకమైనటువంటి రావడం అనేది జరుగుతుంది. వీటి వల్లే సమాజానికి నష్టం జరుగుతుంది. కొన్ని దేశాలలో మలేషియాలో కానీ సింగపూర్లో కానీ అంత దేశాలలో కూడా ఈ సంబంధించినటువంటి యాప్లన్నీ కూడా బంద్ చేయడం అనేది జరిగింది. భారతదేశంలో బంద్ చేసే పరిస్థితి లేదా అంటే కనీసమైనటువంటి లేదని చెప్తాను ఎవరైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎందుకు లేదు? చిన్న చిన్న దేశాల్లో ఏదైతే ఉన్నదో మలేషియా కానీ లేకపోతే సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి నగ్న వీడియోలన్నింటినీ కూడా అటువంటి వ్యాపారన్నింటినీ కూడా బంద్ పెడతాను. మరి ఎందుకు భారతదేశంలో పెట్టడం లేదు? ఎందుకు మేము ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకి రక్షణ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తాది, కానీ ఇటువంటి వీడియోలు కానీ విచ్చలవిడిగా పంపించడం అని చిన్న చిన్న పిల్లల మీద కూడా అత్యాచారం చేస్తున్నాయి. విపరీతమైనటువంటి మద్యం ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మద్యం కూడా బెడ్ షాపులు పెట్టి అమ్మగలుగుతున్నారు. ప్రతి హోటల్లో కూడా ఈ కొంత అనేక హోటల్లో కూడా మెజార్టీ హోటల్లో కూడా మద్యం విక్రయించడం జరుగుతుంది. ఓ దిక్కు మద్యం అమ్మడం కానీ బెడ్ షాపులు ఏర్పాటు చేసే తాట తీస్తానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. కానీ ఎక్కడ కూడా తాట తీసే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు కానీ చెప్పే స్పందనలు కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. ఇవే చంద్రబాబు నాయుడు యొక్క వైఖరిని అంతా కూడా పేద ప్రజలు కానీ కష్టజీవులు కానీ మహిళలకు కూడా వ్యతిరేకంగా ఉండాలనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదే పద్ధతిలో కూడా జనసేన పార్టీ నాయకుడు కూడా వెళ్ళడం జరుగుతుంది. మరుదర్భ శాస్త్రం అని చెప్పడం లేకపోతే ఇలా సంబంధించిన నరేంద్ర మోడీ యొక్క హిందూ మతం భావాజాలను కూడా వ్యాప్తి చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా పుట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా సంబంధించిన భారతదేశ వ్యాప్తంగా కూడా దళితుల మీద కానీ ముస్లింల మీద కూడా అనేకమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి. కనీసమైనటువంటి ముస్లింలు చిత్రీకరించే పరిస్థితి కూడా నరేంద్ర మోడీ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ మూడో కూటమి అధికారంలోకి వచ్చినామని చెప్పినారే కానీ మూడోసారి అధికారంలోకి వచ్చినామని చెప్పినారే కానీ కూటమి ప్రభుత్వం కేంద్రంలో అయినా కూడా వాళ్ళకు సంబంధించిన ఎజెండా ఎక్కడ కూడా అన్ని కూడా అమలు పరుస్తానని కానీ అమలు పరచడం అనేది జరుగుతుంది. ఈ పొద్దు సెంట్రల్ గవర్నమెంట్ కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, రైతుల కూలీల కోసం పోరాడి వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించినటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి. కాబట్టి అటువంటి వాళ్ళని స్మరించుకోవడం అనేది చాలా గొప్పది. ఆ విధంగా ఈ పొద్దు మన పుస్తకాల కమిటీల ఆధ్వర్యంలో కూడా వారి రామకృష్ణారెడ్డి కానీ వారి కుమారుడు కానీ రామగోపాల్ కానీ ఘనంగా నివాళులు అర్పించడం ఇప్పుడు జరుగుతుంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. కాబట్టి ఇదే కాకపోకుండా మన ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా కూడా ఈ రామకృష్ణారెడ్డి యొక్క వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విప్లవ ఉద్యమం ఏదైతే ప్రజల కోసం పాటుపడతారో అటువంటి ప్రజలు ఉద్యమాలు కూడా తీవ్రంగా అణచడానికి కూడా పాలక ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నాయి, ఏ విధమైనటువంటి అణచడం అనేది జరుగుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే పేద ప్రజల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక రకమైన అక్రమ కేసులు పెట్టి జైల్లో కూడా బంధించడం జరిగింది. వరవరరావు కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ సాయిబాబా కావచ్చు, లేకపోతే మన సంబంధించిన అంబేద్కర్ మనవడు ఉన్నటువంటి అతని కానీ ఇంకా చాలా మందిని కూడా జైలులను కూడా బంధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రజల కోసం పాటుపడే వాళ్ళు కానీ లేకపోతే కార్మికుల కోసం పాటుపడే వాళ్ళు కానీ ఆ విధమైన ప్రభుత్వాలు అంచివేసే పరిస్థితి కూడా ఒక రకంగా చూస్తూనే ఉన్నాం మనం. ఎందుకంటే ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి అణచివేత అనేది కొనసాగుతుంది. ఆ అణచివేత వ్యతిరేకంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి వాయిస్ వినిపించడం జరుగుతుంది. హైదరాబాద్ లో ముఖ్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆ ఎగ్జిబిషన్ లో వీక్షణ సంబంధించినటువంటి ఏదైతే మన వేణుగోపాల్ ఉన్నాడు, వరవరరావు అల్లుడు వేణుగోపాల్ ఉన్నాడు,
కాబట్టి చాలా మందికి ఎందుకంటే ప్రజల కోసం పోరాడేటప్పుడు కానీ ప్రజల కోసం పనిచేసేటప్పుడు కానీ ఇటువంటి శక్తులు కానీ లేకపోతే ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే హిందూ మతోన్మాద శక్తులు కూడా అనేక మందిని కూడా హత్య చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే కర్ణాటకలో కానీ లేకపోతే మహారాష్ట్రలో కూడా ఈ విధంగా ప్రజల కోసం పనిచేసే రచయితల మీద కూడా దాడులు చేసి చంపేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజల కోసం పనిచేయడం అనేది ఈ కాలంలో చాలా గొప్పది. ఆ విధంగా వచ్చిన వాళ్ళని కూడా ప్రజలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజల కోసం చాలా మంది రాలేని పరిస్థితి ఉంది ఈ సమాజంలో. అటువంటి వచ్చి వాళ్ళని ప్రజల కోసం పోరాడుతారంటే వాళ్ళ అటువంటి గొప్ప వ్యక్తులు కూడా ప్రజలే కాపాడుకోవాలి. ఆ విధంగా కాపాడుకున్నప్పుడే ఆ ఉద్యమాలు కానీ ఆ హక్కులు కానీ ప్రజలకు సంబంధించిన హక్కులు కానీ ఇంకా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అణచివేత కానీ ఒక రకంగా చైతన్యం తెచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందనేది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజా ఉద్యమాల పట్ల ప్రజలకు పూర్తిగా బలపరిచినప్పుడు మాత్రమే, లేకపోతే ఒక కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రజల ఊపిరి ఆ ఊపిరి రావాలంటే కదా మీరందరి యొక్క సహకారం ఉంటే సాధ్యమవుతుందని కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, కష్టజీవులకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక రకంగా సంపాదించుకున్న దానిలో ఎక్కువ పర్సెంట్ కూడా పన్నులు చెల్లించడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే గతంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో కూడా యూరోప్ దేశాల్లో కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ రకమైనటువంటి పన్నులు 18% కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక రకమైనటువంటి 24% కూడా అనేది వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా ఇప్పుడు జిఎస్టీ అనేది వేయడం జరుగుతుంది. ట్యాక్సులు విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ మీద కూడా విపరీతంగా ట్యాక్సులు వేసేసి ప్రజల నుంచి వసూలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి ఇప్పుడు ఉప్పు కానీ పప్పు కానీ లేకపోతే బియ్యం కానీ పప్పు దినుసులు కానీ కొనే పరిస్థితి కూడా ఇప్పుడు లేని పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. ఒక రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం కూడా భారతదేశంలో రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ ఆర్థిక సంక్షోభం కూడా ఒక రకంగా పాలక వర్గాలు సృష్టించినటువంటి పరిస్థితి కూడా. ఎందుకంటే పేదల్లో కానీ లేకపోతే ఎకనామికల్ గా డెవలప్మెంట్ అయినారు కాబట్టి ఈ డెవలప్మెంట్ అయితే ప్రజలు చైతన్యవంతులవుతారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా పాలక వర్గాలు తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి దాని మీద పెద్ద ప్రచారం చేయడం జరిగింది. ఆ విధంగా అప్పులు ఊపిలో పొందుకున్న ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కూడా నేను అధికారంలోకి వస్తే మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి సూపర్ 6 అని చెప్పి పథకాలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ సూపర్ 6 అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా ఒక పింఛన్ తప్ప కూడా ఏ పథకాలు కూడా అమలు పరిచినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రోజు ఇస్తారు రేపు ఇస్తారని చెప్తాడు కానీ ఏ ఒక్కరు కూడా అమ్మకు వందనం అనే పథకం కావచ్చు లేకపోతే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు ఇంకా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఎంతమంది చదువుకుంటారో అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పాడు కానీ ఏ ఒక్కరికి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పినాడు. అటువంటి వాళ్ళకి కానీ లేకపోతే మహిళలకు 1,500 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రతి నెల ఇస్తారని చెప్పినాడు. కానీ అటువంటి పథకం కానీ ఏ ఒక్క పథకాలు కానీ ఈ ముందు ప్రజలకు సంబంధించిన పేదలకు సంబంధించినటువంటి ఇవ్వడం లేదు. పూర్తిగా ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి ఏదైతే అమరావతిలో అభివృద్ధి పేరుతో మొత్తం అంతా డబ్బులన్నీ తీసుకుని ఇక్కడ గుమరించడానికి పరిస్థితి చేస్తాను. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రంగారెడ్డి ఆ చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి చేయడం వల్ల ఒక రకంగా రాయలసీమ ప్రాంతం కానీ ఉత్తరాంధ్ర కానీ ఏదైతే శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ లేకపోతే వైజాగ్ కానీ ఇటువంటి ప్రాంతాలు రాయలసీమలో 4 జిల్లాలు అనంతపురం కావచ్చు లేకపోతే కర్నూలు కావచ్చు చిత్తూరు కడప ఈ జిల్లాలని పూర్తిగా ఈ 7 జిల్లాలు కూడా ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 7 జిల్లాలు కూడా పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలు. ఈ వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కనీసమైనటువంటి జ్ఞానం కూడా లేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఒక రకంగా వేల కోట్ల రూపాయలని కూడా అమరావతిలో పెట్టుబడి పెట్టడం వల్ల పూర్తిగా రేపు నష్టం జరిగే పరిస్థితి కూడా ఉంది ఆంధ్రాకు. ఎందుకంటే బైఫర్కేషన్ లో 2014లో కూడా మనకు రావాల్సినటువంటి అనేకమైనటువంటి కూడా మిగతా ప్రాంతాలకు తరలించకపోవడం కూడా జరిగింది. ఏదైతే అనంతపురం జిల్లాకు రావాల్సినటువంటి మెడికల్ కాలేజీ కూడా ఉంది దాదాపు 500 కోట్ల రూపాయలకు సంబంధించిన దాని మంగళగిరి కూడా తీసుకోవడం జరిగింది. క్యాన్సర్ హాస్పిటల్ వచ్చి మళ్ళీ గుంటూరు ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి విద్యా సంస్థలు కూడా ఈ ముందు రాలేని పరిస్థితి కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి సహకారం అందించలేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఒక సైడ్ ఆంధ్ర రాష్ట్రం పట్ల కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగాల్సిన నిలబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తామని చెప్పి బైఫర్కేషన్లోనే ఏదైతే విభజన చట్టంలోనే ఉంది అటువంటి విభజన చట్టంలో తప్ప ఏ ప్రభుత్వాలు ఏం చేసలేదు. మొత్తం భూమిని అధికారులు వాళ్ళ కుటుంబం పెట్టుకున్నారు. వాళ్ళ
వాళ్ళు ఉండేది 20% 80-90% పేదలు ఉన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, కార్మికులు మన అధికారం మనం పెట్టుకున్నారు. అధికారాన్ని అడగరాదు, మనం తిరుపతి చేయాలి, పేదల కార్డు అడగరాదు, పట్టాలు అడగరాదు, ఇల్లు స్థలాలు అడగరాదు, తిరుపతి చేయడం ప్రతి ఆ 50 రోజులకు ప్రభుత్వానికి తరగంగా. కాబట్టి పేదలు చెప్పినట్టు మనం ఐక్య ఉద్యమాల ద్వారా పేదల పక్షులైన పార్టీని స్వీకరించడం విజయం పార్టీ అది కేవలం 5,000 రూపాయలు కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని వాళ్ళు ఎరగైన పార్టీనే మరి ఎదుర్కొన్న ఎలక్షన్లో పొత్తు పెట్టుకొని సంపాదించుకొని వాళ్ళ భారతదేశంలో కూడా లేదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకొని వాళ్ళు ఊరేగుతున్నాయి. వాళ్ళ మరి కేవలం ప్రతిపక్షాలు కోరలేదు సిపిఐఎంఎల్ 130 పార్టీ. వాళ్ళ దేశంలో లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కొడుకు పయ్యావ కేసుడు, జగన్మోహన్ రెడ్డి అనేక మంది వాళ్ళ చేతిలో అధికారులు ఉంది కాబట్టి వాళ్ళకు 1,000 ఎకరాల భూములు ఉన్నాయి, 1,000 కోట్లు ఉన్నాయి. మనకు ఒక పట్ట ఇచ్చేకి, ఒక ఇల్లు కట్టి ఇచ్చేకి, ఒక భీమ్ కార్డు ఇచ్చేకి ఇది సమస్యలు చేసుకునే వాళ్ళు కేసులు పెట్టి లోపలికి ఇంకోటి చేయడం ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి వాళ్ళ వారసత్వ అధికారులు తప్ప కేసులతో ఏమి లేదు. ఒక బియ్యం కార్డు తప్ప చెట్టు కడం తప్ప దానికి కూడా పోరాడమే. పోరాడే నాయకుల్ని కాబట్టి ఈ అనంతపురం జిల్లాలోన పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళు సిపిఐఎం పార్టీ రామకృష్ణారెడ్డి లేదా బరువురెడ్డి అందరూ కూడా ప్రతిపక్షాలు ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి సంఘాలకు ఇట్లాంటి పార్టీలో ఇంకా ఎక్కువ మంది సభలు సమావేశానికి కొంచెం అటెండ్ అయ్యి మనము నిలబెడతామని చెప్పి ప్రతిపక్షాలు ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు.